RC200 ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ ఎలా చేంజ్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. దానికి కావాల్సిన టూల్స్ కటింగ్ ప్లేయర్, స్క్రూ డ్రైవర్ 14 రేంజ్, ఇంకా 4 కీ. ఫస్ట్ థింగ్ ఏంటంటే 4 కీ బోల్ట్ పైన ఉన్న లాక్ పిన్ని రిమూవ్ చేసుకుంటాం. తీసుకున్న తర్వాత 4 కీ బోల్ట్ని రిమూవ్ చేసుకుంటాం. 4 కీతో రిమూవ్ చేస్తున్నప్పుడు ఏంటంటే మధ్యలో మనకి కాపర్ పిన్ ఒకటి ఉంటుంది. ఆ కాపర్ పిన్ కూడా జాగ్రత్తగా తీసి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఆ పిన్ ఓపెన్ చేయగానే మనకి ప్యాడ్స్ డైరెక్ట్గా ఓపెన్ అయిపోతాయి, రిమూవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్యాడ్స్ ఆల్మోస్ట్ అరిగిపోయాయి కాబట్టి ఈజీగా వచ్చేస్తాయి. నేను స్క్రూ డ్రైవర్ ఇంకా కటింగ్ ప్లేయర్ హెల్ప్తో ఈ ప్యాడ్స్ని అయితే ఇలా రిమూవ్ చేసుకుంటున్నాను. మనం పాత ప్యాడ్స్ తీయాలి అంటే ఇలా చేసుకోవచ్చు ఈజీగా, షార్ట్ కట్ లాగా. అదే కొత్త ప్యాడ్స్ రీప్లేస్ చేయాలి అంటే మొత్తం క్యాలిబర్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. చూడండి, ప్యాడ్స్ అయితే ఎంత అరిగిపోయా, ఆల్మోస్ట్ 100% ఇది అరగొట్టాను. అంటే మీరైతే ఇలా ఇంతవరకు ఉంచకూడదు. ఇంతవరకు ఉంచినట్లయితే ఏమవుతుందంటే డిస్క్ ప్లేట్ పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్యాడ్స్ అరిగిపోయి డైరెక్ట్ మెటల్ ఉంటుంది చూసారా, ఆ ప్యాడ్ తాలూకు మెటల్ డైరెక్ట్గా ప్లేట్కి రబ్ అయిపోయి ప్లేట్ డ్యామేజ్ అయిపోతుంది. సో ఇన్ టైంలో చూసుకొని సర్వీస్ చేయించుకోండి, ఆల్మోస్ట్ రీప్లేస్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే కాలర్ బోల్ట్స్ ఉంటాయి ఈ క్యాలిబర్కి. ఈ 2 కాలర్ బోల్ట్స్ ఓపెన్ చేసుకున్నప్పుడు మీకు మధ్యలో స్పేసర్స్ ఉంటాయి 2 బోల్ట్ మధ్యలోని, అది బ్లాక్ కలర్లో ఉన్నాయి చూసారా, అవి 2 కూడా జాగ్రత్తగా తీసుకొని పక్కన పెట్టుకోండి. ఆల్మోస్ట్ క్యాలిబర్ బయటకు వచ్చేసింది. తీసుకున్న తర్వాత మీకు ఈ క్యాలిబర్ గ్యాప్ చూసారా, లోపల మీకు 4 సిలిండర్స్ కనిపిస్తాయి. ఆ 4 సిలిండర్స్ కూడా మనకి ప్యాడ్ని ప్రెస్ చేయడానికి యూజ్ అవుతాయి ప్రెషర్తో. సో అవి 2 యాక్చువల్లీ ఇటు సైడ్ 2 అటు సైడ్ 2 బయటకు వచ్చి ఉంటాయి. మనం వాటి లోపల ప్రెస్ చేస్తేనే మనకు కొత్త ప్యాడ్స్ ఫిక్స్ అవుతాయి. సో వాటిని పుల్ బ్యాక్ చేయాలి అంటే మన ప్రెషర్ సరిపోదు. సో ఏంటంటే స్ట్రక్ అయిపోయి ఉంటుంది. దానికి ఏం చేయాలంటే మనం పైన ఉన్న ఎంసీ కిట్ క్యాప్ ఓపెన్ చేసుకుంటే మనకి ఎయిర్ ఫ్రీ ఫ్లో అవుతుంది. సో ఫ్రీ ఫ్లో అవుతే కనుక మనం ఈజీగా పుల్ బ్యాక్ చేసుకోవచ్చు వాటిని. నేను అందుకనే చెప్పేసి నేను పైన ఉన్న ఎంసీ కిట్ క్యాప్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇవ్వండి ఇలా ఉంటుంది బ్రేక్ ఫ్లూయిడ్ అంతా. పక్కన పెట్టుకొని నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం చేయాల్సింది ఇలా రేంజ్ హెల్ప్తో వాటి సిలిండర్ని పుల్ బ్యాక్ చేసుకుంటాం. అలా 4 సిలిండర్స్ని చేసుకున్న తర్వాత కొత్త బ్రేక్ ప్యాడ్స్ని పెడుతున్నా. సో చూసారు కదా, ఇటొకటి అటొకటి పెట్టాను. మధ్యలో కొంచెం స్పేస్ పెట్టుకొని ఆ స్పేస్ మధ్యలోనే డిస్క్ ప్లేట్ మీద ప్రెస్ చేసి ఇలా లోపల ఫిక్స్ చేశా. సో అలాగే మీరు కూడా చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం స్పేసర్స్ ఓపెన్ చేసాం కదా, బ్లాక్ స్పేసర్స్ 2 ఆ మధ్యలో పెట్టుకొని అప్పుడు కాలర్ బోల్ట్స్ని పెట్టుకుంటున్నాం. కరెక్ట్ చూసుకొని స్పేసెస్ ఫ్రంట్ బ్యాక్ రివర్స్ కూడా ఉంటాయి. కరెక్ట్గా యాసిటీస్కి మీకు అర్థం అవుతుంది. చూసుకుంటే డైరెక్షన్ పెట్టుకోండి. స్పేసెస్ పెట్టుకున్న తర్వాత కాలర్ బోల్ట్స్ 2 కూడా ఫిక్స్ చేసుకుంటాం. నేనైతే ఫుల్ టైట్ చేయలేదు, జస్ట్ అలా పెట్టుకున్నాను అంతే. ఎందుకంటే ఇంకా సెట్టింగ్ ఉంది కదా. సో అంతా అయిపోయి లాస్ట్లో ఫుల్ టైట్ అయితే చేసుకుంటాం. ఆల్మోస్ట్ 2 కాలర్ బోల్ట్ని 95% ఫిక్స్ చేశాను, బిగించాను. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం ముందు కాపర్ పిన్ ఒకటి ఎల్లంకి బోల్ట్ ఒకటి తీసాం కదా, కాపర్ పిన్ మళ్ళీ పెట్టేసుకొని సేమ్ ప్లేస్లో ఎల్లంకి బోల్ట్ ఉంది చూసారా, ఆ ఎల్లంకి బోల్ట్ కూడా చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ దాంట్లో ఫిక్స్ చేస్తాం. నేను దీన్ని కూడా ఫుల్ టైట్ ఏం చేయట్లేదు, జస్ట్ టైట్ చేస్తున్నాను అంతే. ఒక 90 to 95% టైట్ చేస్తున్నా. తర్వాత ఫుల్ టైట్ లాస్ట్లో చేస్తాను అన్నమాట. సో ఇప్పుడు ఫుల్ టైట్ చేస్తున్నా. ఎల్లంకి బోల్ట్ అయితే ఫుల్ టైట్ చేస్తాను. ఇప్పుడు కాలర్ బోల్ట్స్ 2 కూడా ఫుల్ టైట్ చేసుకుంటాం. ఆల్మోస్ట్ కరెక్ట్ పొజిషన్లో ఫుల్ టైట్ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత లాస్ట్లో ఏంటంటే లాక్ పిన్ చూసారా, అది ఇందాక ఎల్లంకి బోల్ట్ మీద తీసాం కదా, ఆ లాక్ పిన్ కూడా పెట్టేస్తున్నాను సేమ్ ప్లేస్లోనే. నెక్స్ట్ థింగ్ ఏం చేస్తామంటే ఇందాక
పైన ఎంసీ కిట్ ఓపెన్ చేసాం కదా, అక్కడ ఫ్లూయిడ్ కూడా చాలా స్పిల్ అయిపోయి ఉంటుంది. సో మనం దాన్ని టాపప్ చేసుకుంటాం. నేను యూజ్ చేస్తుంది ఏంటంటే .4 ఆయిల్. .4 ఆయిల్తో టాపప్ చేసుకుంటాం. సో మనం టాపప్ చేసుకున్న తర్వాత మనం ఆ లివర్ని, బ్రేక్ లివర్ అని చూసారా, దాన్ని పంప్ చేయాలన్నమాట. పంప్ చేస్తే, ఎందుకంటే పంప్ చేయకపోతే మనకి బ్రేక్స్ పడవు, ఎయిర్ లాక్ అయిపోయి ఉంటుంది. సో మనం అలా పంప్ చేస్తూ 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 మనకి టైట్ అయిపోద్ది లివర్. టైట్ తర్వాత అప్పుడు మనం క్యాప్ క్లోజ్ చేసుకోవాలి. సో మనం అలా పంప్ చేస్తున్నప్పుడు ఎయిర్ బబుల్స్ బయటకు వస్తూ ఉంటాయి, మనం నోటీస్ చేయొచ్చు అది. నెక్స్ట్ ఏంటంటే ఆల్మోస్ట్ టైట్ అయిపోయాక మీకు తెలుస్తుంది అన్నమాట, లివర్ కొంచెం టైట్ అవుతుంది. టైట్ అయిన తర్వాత మీరు అప్పుడు క్యాప్ క్లోజ్ చేసుకోవాలి. సో మీరు చూడండి, లివర్ అయితే టైట్ అయిపోయింది, ఫుల్ టైట్ అయిపోయింది ఆల్మోస్ట్. సో ఇప్పుడు ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం క్యాప్ క్లోజ్ చేసుకుందాం. మన 2 స్క్రూస్ ఇంకా క్యాప్ ఎలాగైతే తీసామో అలాగ మళ్ళీ పెట్టేసుకొని క్యాప్ స్క్రూస్ అయితే ఫుల్ టైట్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ రన్నింగ్లో మీకు లీక్ అవుతుంది. సో లీక్ అవ్వకూడదు అనుకుంటే ఫుల్ టైట్ చేసుకొని ఫిక్స్ చేసుకోండి. సో ఆల్మోస్ట్ ఫుల్ టైట్ చేసుకుంటే ఇంక మన వర్క్ అంతా అయిపోయినట్టే. నా కంటెంట్ కనుక మీకు పనికొస్తుంది అనిపిస్తే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. మొత్తానికి మన వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది.